Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా? చిచ్చి, చావుకు మేమెందుకు భయపడతావమ్మా? వాడికి భయపడుతున్నాం. మీరు భయపడ్డా నేను భయపడ్ను. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే బొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్, ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను. రే అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాననుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాలనుకుంటారు. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుకుంటూ తీసుకెళ్తాను. నన్ను కొడతావా? వేసేమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండిరా. సార్, నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే, ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలలేదు. పిఏ. ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన విలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓకేరా. ఒక్కసారి ఇటు నుంచోండి సార్. రెడీ యాక్షన్. లే, అలా. ఏంట చూపెట్రా. రామిరెడ్డి అనుకున్నావా? ఈ సెంటర్ లో ఒక్క నిమిషం ఆగండి, 2 డైలాగులు చెప్పాలి. రాయ్ అప్పాజీ, చట్టం కన్ను మూయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తావా? ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరికమ్మ ఎక్కించకుండా వదిలిపెట్టనురా. పెట్టను. ఈ రోజుతో నీ గుండాయిజం పతనం అయిపోవాలి. మగాడంటే నువ్వేరా బాబోయ్, ఎస్ఐ అంటే నువ్వేరా నాయనోయ్, వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్. ప్రేమిస్తే నీలాంటి వాడినే ప్రేమించాలి కుర్రాడోయ్. పెళ్ళంటూ చేసుకుంటే
నిన్నే చేసుకుంటాను పిల్లడాయ్. సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలిరా బుల్లడా. ఆలీ బాబా, బాబా ఆలీ, లవ్లీ బాబా, లాటీ బాబా. నువ్వా ఏంటే ఆలీబాబా పేరు తెక్కలరుస్తున్నావు? నువ్వు కలవరిస్తున్నావు ఏంటి విషయం? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి? నా కాబోయే మొగుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కాబోయే మొగుడా? ఓయ్, ఆయన ముందు చూసింది నేను, సాంగ్ వేసుకుంది నేను. మేం వేసుకోలేదేంటి? మేము వేసుకున్నాం సాంగ్. కోటై సిస్టర్ తో కాంపిటీషనా? నేను బెమ్మో సిస్టర్ నే. సరే, నెల రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాడి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్. సూపర్ అలీ బాబా సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నావు. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే చాలు. పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నమైన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలటానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్ అంటే అదే సార్. వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో, వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తిహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో, నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అక్కర్లేదు. అపరావు, ఎస్ సార్. వాడిని వెనక్కించండి. ఓకే సార్. సార్, పాపం ఈసారి వదిలేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికే తిహార్ జైలుకి ఎందుకు? వాడి మానాన్న వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు, వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. ఏంట్రా ఇది? అమ్మ తోడు, మదర్ ప్రామిస్. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసు సార్. తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే, నేను పంపట్లేదు సార్. మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా? అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తానురా, నీ రక్తం కళ్ళ చూస్తానురా, నీ శవాన్ని లేపుతానురా. అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక. యువరానర్, బోనులో ఉన్న ఈ ముద్దాయి సామాన్యమైన నేరస్తురాలు కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద ముక్కు పచ్చలారని ఓ పసివాడిని భయపెట్టి బెదిరించి అమానుషంగా, దుర్మార్గంగా, రాక్షసంగా, కిరాతకంగా ఆ బాబు ప్రాణప్రదంగా ఎక్కాల పుస్తకంలో దాచుకున్న 7 o'clock బ్లేడ్ని సరిగ్గా 7 o'clock కి కాజేసింది. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ బ్రూ కాఫీ. ఆర్డర్ అంటే టిఫిన్ ఆర్డర్ చేయమని కాదు, కోర్టు ఆర్డర్. నిశ్శబ్దం. పిపి గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ ముద్దాయికి ఆడపిల్లని చూడకుండా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మాయి, ఏంటంకల్? ఆర్డర్ ఆర్డర్. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేను నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఇక లాయర్ ఎందుకు అంకుల్? ముద్దాయిలు అంకులు అంకులు అని 10 సార్లు అనకూడదమ్మా. అలాగే అంకుల్. ఈ నేరం నువ్వు చేసావా? చేశాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ముద్దాయి తను చేసిన నేరాన్ని 3 సార్లు ఒప్పుకున్న మీదట పోలందేవి అనబడే ఈ నేరస్తురాలికి 22 నిమిషాల లాకపు శిక్షను, 25 న్యాయ పైసల జరిమానాను విధించడమైనది. ఓయ్, నాకు వేసిన 22 నిమిషాల శిక్షాకాలం ఇక్కడే పూర్తయ్యేట్టుంది. మీ రొమాన్స్ ఆపి నన్ను తీసుకుపద. సార్, మొబైల్ కోర్టు వారు ఈ అమ్మాయికి 22 నిమిషాల లాకప్ శిక్ష వేశారు. నువ్వా? ఏం చేసావు?
బ్లేడ్ దొంగతనం చేశానండి. బ్లేడా? దేనికి? అది చాలా సీక్రెట్. అందరి ముందు చెప్పాలంటే అయితే ఉండు. ఇక మీరంతా దూరంగా నిలబండి. ఇప్పుడు చెప్పు. అంతా మన వైపే చూస్తున్నారు. ఇక మీరంతా అటు పక్క తిరిగి నిలబండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది. ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా. శిక్ష అనుభవిస్తూ చెప్తాను. సెల్లోకి రండి. సెల్లోకా? చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో. అంత భయం అయితే వద్దులేండి. భయమా? నాకా? చచ్చా పద. రాయ్, ఎవరిని అడిగి జీపు తీసుకొచ్చావురా? ఏంటి? నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాల? మరి నేను హెడ్ కానిస్టేబుల్ ని, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐ. బాబాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. ఆ? నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నేను బయటికి వెళ్ళాలా? రాయ్, కమిషనర్ కొంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పించారా? బాబాయ్, ఇక్కడ లేడీస్ ఉన్నారు, పర్సనల్స్ వద్దు. ఏంటది బోడి పర్సనల్స్? అది నీకు అనవసరం. ఒక ఎస్ఐగా, నీ పై అధికారిగా నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నాను. బయటికి వెళ్ళు. ఆయనే వెళ్తారు, మీరు రండి. ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు అనుకున్నాం. చాలా కసివాడు సుమా. ఆడపిల్లంటే 6 మైళ్ళ దూరంలో ఉండేవాడు, అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికెళ్తాడా? పెద్ద మనిషి అయ్యాడు కదండి. పెద్ద మనిషా? ఏమిటండి ఆ సిక్స్ మాటలు? నా బోర్డంతా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు చెప్పు. 3వ తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది. చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు. పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు. ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి. వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి. ఇదేమిటి ఇలా కౌగులించుకున్నావు? ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బ్లేడు బ్లేడు అని బోర్ నేర్చాడు. ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది. లివర్ కరిగిపోయిందా? అవును, అందరికీ గుండె కరుగుతుంది. అదేమిటో నాకు లివర్ కరుగుతుంది. అంతే, ఆడది అబల కాదు, సబల అని విజయశాంతిలాగా నిరూపించాలనుకున్నాను. వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడ్ దొంగిలించా. నేను చేసింది నేరమా? నేను చేసింది పాపమా? నేను చేసింది ఘోరమా? చెప్పండి, నేనున్న పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు? నేను నీలాగే దొంగతనం చేసేవాడిని. అవును, నాదో చిన్న డౌట్. ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు. అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు. అవునవును, వాళ్ళు అలాంటి వాళ్ళే. అమ్మో, ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశావు? సారీ అండి, మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం. ఏమనుకోకండి. పర్లేదు పర్లేదు. నీ శిక్షాకాలం పూర్తయిపోయింది, నిన్ను వదిలేస్తున్నాను. మ్. పద. వస్తున్నారు. సార్, బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్. చూస్తున్నా. అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్. అది చూస్తున్నా. ఇదిగో, ఈ 100 రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు. సార్, డబ్బులు కూడా ఇస్తున్నారు సార్. ఆ యథవకి అదొక మంచి అలవాటు ఉంది, ఎవరిలోనే ఉంచుకోడు. వెళ్ళొస్తాను సార్. ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి, ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకా. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటాక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే, ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. విని ఎరుగని డైమండ్ 25 లక్షల విలువ.
ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా అదండి చెప్తాను. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.